ఎల్లప్పుడూ కూడా 100% పరిగణించాలని చెప్పేసి మనం క్లాసెస్లో చెప్తాం. అయితే ఒక వస్తువుని ఉదాహరణకు 100 రూపాయలకు కొన్నాడు అనుకుందామండి. సో 100 రూపాయలకు కొని దానిపైన 20% అధికంగా ప్రకటించాడు. 100లో 20% 20 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 120 రూపాయలు ప్రకటన విలువగా చెప్పాడు. సో ఇదేమవుతుంది సార్? ప్రకటన విలువ అవుతుంది 120. అయితే దీనిపైన ఏం చేశాడు? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. 120 రూపీస్లో 10% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 120లో 10% ఎంత సార్ అంటే ఈ జీరో క్యాన్సల్ 12 రూపీస్ అనేటటువంటిది డిస్కౌంట్ అవుతుంది. 120లో నుంచి 12ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 108 వస్తుంది. అంటే తనకు వచ్చినటువంటి లాభం ఎంత అండి? 8. అంటే 8% అని అర్థం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్.